సోదరుడు ఉమామహేశ్వర్ రెడ్డి బాంబు తీసుకొని రాజారెడ్డి తలపై కొట్టినప్పుడు ఆ గాజు ముక్కలు అవన్నీ కూడా అతనికి తగిలి అతను కూడా చనిపోయాడు అంటున్నారు. లేదు 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 వాళ్ళు అటెంప్ట్ చేసి చంపేశారు. తలకు కొడతాంటే చేతులు పెట్టుకున్న తర్వాత నేను పడిపోయినా అనుకున్నారు. బ్లడ్ గారుతాడు. మళ్ళా వచ్చాడారా బతికినాడు వీడు, ఇది చాలా మొండోడు కొనేట్టున్నాడు, సచ్చెట్టుగా లేడు సంపతి. మీకు మకం మీద అంతా కూడా ఐ రిసీవ్డ్ 24 ఇంజరీస్. 4 కూడా కొడవలిమ్ముంటుంది అయినది. ఇవన్నీ కూడా తెగిపోయినాయి. ఈ పనులన్నీ తెగిపోయి ఊడిపోయినాయి. పనులు ఊగులాడుతాను నేను పీకి పారేసిన. ఈ ముక్కు వారంతా ఓట్లు వేసనేది 2009లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి ఎక్కడికి వచ్చినా కూడా ఇసుక వేస్తే రాలనంత ఇదిగా జనం వచ్చారు. మొత్తం లక్షలు ఇక గెలిచేశాము, ఇంకా వచ్చేది పీఆర్పీ ప్రభుత్వమైన కూడా సంకలు గుద్దుకున్నారు. వచ్చిన జనం అంతా ఓట్లు వేయరు కదా. చిరంజీవి గొప్ప నటుడు. ఆయన్ను చూసేదానికి అసంఖ్యాకంగా లక్షలాది మంది వచ్చింటారు, నో డౌట్. నేను అందమైన వ్యక్తిని కాదు. మహేష్ బాబు మాదిరో జూనియర్ ఎన్టీఆర్ మాదిరో నన్ను ఆకర్షణీయంగా చూసేదానికి. ఏళ్ళే పోయినాక ఏకలవ్యునికి పోయినట్టు ఏలే ఎనికి వంగదు. పేనా పట్టుకొని రాయాలంటే కూడా ఇట్లా పట్టుకోవాలి. ఎక్కడ భయపడి ఎక్కడికి పోలే. చాలామంది అడ్వైజ్ చేసినారు, ఆ అవసరం లేదు. ఏది రాసిపెట్టింటే అదే జరుగుతుంది. నా పేరు పార్థసారథి రెడ్డి, నా పెద్ద కూతురు పేరు భగవద్గీత, నా రెండో కూతురు పేరు భగవద్దర్శిని, కొడుకు పేరు పరీక్షిత్ మహారాజు. మహాభారతాన్ని నమ్ముకునే ఆ పేర్లే ఉన్నాయి. మేము ఇది చెప్పి రాలే, చెప్పి పోము. ఏదైతే అది అవుతుంది.